Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులో తీర్మానాలు చేయాలని, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యతనివ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలకు వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ గారు, పట్టణ కార్యదర్శి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ లో పాల్గొంటూ ఉన్నారు. ఈ 28 ఈ నెల 28, 29 తేదీల్లో సిపిఐ నంద్యాల జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో రేపు ప్రభుత్వం సూపర్ 6 పథకాలకు సంబంధించి హామీ ఇచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ అంశాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి పైన, లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలపైన ఈ సమావేశాల్లో చర్చించబోతా ఉన్నాం. ఈ సమావేశాలతో పాటు మా పార్టీ అంతర్గతంగా కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి శాఖ, మండల, జిల్లా మహాసభలు కూడా ఈ రోజు ఈ సమావేశాల అనంతరం ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ రాజకీయంగా నేడు ప్రభుత్వం వచ్చి కొత్త సంవత్సరంలో ఒక 1 year పూర్తవుతా ఉంది. ఇదే ప్రజానికానికి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, లేదంటే వాళ్ళు ఇచ్చే సంవత్సర కాలంలో ఏ మేరకు అభివృద్ధి చేయగలిగిన అనేక అంశాల మీద ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమితి సమావేశాల్లో చర్చించబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ముఖ్య మన పార్టీ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల కార్యదర్శులు, ముఖ్యమైనటువంటి నాయకత్వం కూడా ఈ రోజు రేపు కూడా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతుల భూములు బలవంతంగా సోలార్ పేరు మీద కానీ, లేదంటే ఫ్యాక్టరీ యాజమాన్యాల పేరు మీద కానీ వీటన్ని కూడా బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అయితే రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూముల్ని ఆ విధంగా వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు. కానీ అంతవరకు అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని మాత్రం ఏమాత్రం కూడా చూడలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ సమావేశంలోనే నిర్దిష్టంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రజల విముక్తి కోసం, భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పార్లమెంటరీ వ్యవస్థ రక్షణ కోసం, లౌకికవాదం పరిడవిల్లడం కోసం ఈ 100 సంవత్సరాల కాలంగా శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అలాంటి మా పార్టీ గత డిసెంబర్ 26 నుండి వచ్చే డిసెంబర్ 26 దాకా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాల పేరుతో ప్రజలతో తిరిగి మమేకం అవ్వడానికి ఈ సంవత్సర కాలాన్ని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంగా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఈ శతవార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు క్రమం తప్పకుండా జరుగుతాయి. ఇప్పటికే శాఖలు, మండలాలు, నియోజకవర్గాలు ప్రారంభమైంది. ఈ రోజు రేపు నంద్యాలలో జరిగే ఈ సమావేశంలో ఈ జిల్లా మహాసభలో స్థలం కూడా నిర్ణయిస్తాం. ఒకటే కోరుతున్నాం, ఈరోజు వెంటనే తక్షణం ఈరోజు మహానాడు జరుగుతుంది. మహానాడులో తీర్మానాలు చేస్తున్నారు. మరి తీర్మానాలు ఇప్పటికైనా, అది కూడా ఇంతకుముందే మా సెక్రటరీ గారు చెప్పినట్లు రాయలసీమ మరి కడపలో చేస్తున్నారు. మరి ఈ రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి. మరి అదేవిధంగా రాయలసీమలో మరి కడపలోన స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పాలా, అదేవిధంగా ఇక్కడ వలసలు నివారించేదానికి ఏం చేయాలో చెప్పాలా. ఇవన్నీ చెప్పడం ద్వారా ఈ మహానాడుని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇప్పటికే చూస్తున్నాం, ఈ పార్టీలు అధికారంలో ఉండే తెలుగుదేశం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండే వైసీపీ, ఈ 2 పార్టీలకు సంబంధించి వీళ్ళు చేసిన పరిపాలన గురించి మరి ఏ విధంగా ఉంది. రేపు మా పార్టీలు మహాసభలు జరగబోతున్నాయి. ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో
మేము చర్చ చేస్తాము. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలకి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఒక మూడవ ప్రత్యామ్నాయాన్ని మరి బిల్డప్ చేసేదానికి కూడా ఈ రాష్ట్రంలో మేము అక్కడ చర్చ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్యాసింజర్ రైళ్లని మరి బెంగళూరు, అదేవిధంగా హుబ్లీ, అదేవిధంగా మరి రాజధాని అయినటువంటి పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నగరం నుంచి మరి నేటి రాజధాని అయినటువంటి విజయవాడకు నడిపేటువంటి రైళ్లన్నింటి కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా గతంలో నడిపినటువంటి రైళ్ల కనెక్షన్ అనేది ఏమాత్రం ఇప్పుడు ప్రజలకి సౌకర్యంగా లేదు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు, నంద్యాల ఈ రెండు జిల్లాల తరఫున జూన్ మొదటి వారంలో మొత్తం ప్రజల చేత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసి అన్ని రైల్వే స్టేషన్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సిపిఐ ఆధ్వర్యంలో మరి వాటిని తక్షణమే పునరుద్ధరణ చేయడానికి మరి కేంద్ర రైల్వే శాఖ పూనుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.